గత జీవుడగు పతిన్ బ్రతికించి ఎముగెల్చే సావిత్రి భారత సాధ్విగాదే తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తుతి చంద్రమతి భారతీయ గాదే కులసతీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరా జాతగాదే కినిసి దుర్మద కిరాతియు భూతి గావించే దమయంతి భారతి రమణిగాదే సత్వసాగర వేష్టి తస్మాతలమున భరత దాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి అఖిల దేశాలకిది ఉపాధ్యాయికాదే అఖిల దేశాలకిది ఉపాధ్యాయికాదే. There have been in the land of Bharat great women like Sati Savitri could bring her husband back to life, of Chandramati who could extinguish the fire, of Mother Sita who was a great illustrious example. So was Damayanti. There have been a host of women who have been proverbial for their chastity in Bharat, and Bharat becomes the teacher of such virtues to the whole world. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రాచీన కాలము నుండి భారతదేశము అన్ని దేశములకు కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత సర్వరాజ్యములకు సుస్థిర శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది. Right from the olden days, the land of Bharat has given to the whole world spiritual lessons and has given to them peace and harmony. అనాది కాలము నుండి దేశమును రక్షించినది రాజులు మాత్రమే కాదు, పతివ్రతామ తల్లులు కూడాను ఇందులో భాగం వహించారు. It's not only kings that protect the world, but it is women of great chastity also who are responsible for this. ఉత్తమ స్త్రీ పురుషులు ఉండటం చేతనే రాజ్యము ఈ విధమైనటువంటి యొక్క సుక్షేమాన్ని అందుకోగలిగింది. It is because of great women and men the kingdom has been able to get peace and prosperity. భారతదేశం యొక్క ఔన్నత్యము నిత్యతత్వముతో పూర్తినటువంటి యొక్క ధైర్యత్యము ఈ స్త్రీల నుండి ఆవిర్భవించినది. All the prosperity and the good that we find in the land of Bharat is due to the strength of the women, the courage that they exhibit. కౌసల్య తమ బిడ్డను కన్నతప్పుడు అనేక విధములైనటువంటి యొక్క వ్రతములు చేసి యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి కౌసల్యవర సూక్తి కనుటచే కదా రాముడు దేవుడై లగ్న వేసే. Kausalya did a lot of penance and undertook many vows and yajnas, and the result was the birth of Sri Rama. సీతామహాసాధ్వి చెలగి పెంచుట చే కదా కవలు లవకుశులు ఘనులవుట. It is because of the tenderness and the greatness of Mother Sita, Lava and Kusha were born to her. పుత్తిలీ దేవిత పొదిగించుటే కదా గాంధీ మహాత్ముడై గడిచి వెలిసే. It's because of Puttali Bai, the mother of Gandhi, he became great. జీజియాల లామ చెలిగి పెంచుటే కదా వీర శివాజీయు పేరుగాంచే. It is because of Mother Jiji Bai that Shivaji became a great warrior. తల్లుల యొక్క ప్రేమ చేతను, తల్లుల యొక్క శక్తి చేతను, తల్లుల యొక్క వ్రతము చేతను పుత్రులు సత్పుత్రులుగా మారుతున్నారు, వీరపుత్రులుగా మారుతున్నారు, వీర ఆదర్శ పుత్రులుగా మారుతున్నారు. Sons become illustrious examples, good and warriors because of the goodness and the strength of their mothers. ప్రపంచములకు తల్లులే మూలాధారము. In the whole world, mother is the very foundation.
సద్బోధనలు సలుపుతూ వచ్చారు ఆనాటి తల్లులు. Because those days a mother gave them good advice. సత్ప్రవర్తనతో నిలపగలిగి వచ్చారు ఆనాటి తల్లులు. Because of their good actions and the good behavior, they పిల్లల were యొక్క examples. యోగక్షేమములన్నీ కూడాను తల్లులపైన ఆధారపడి ఉంటున్నది. It was on the mothers that depended the welfare of their sons. కనుకనే తల్లుల యొక్క దివ్యత్వాన్ని విద్యార్థులు గాని లేక బాలులు కాని విడువకోరు. So the youngsters or the students should not forget the mother at మొట్టమొదట all. తల్లులకు కృతజ్ఞతను చూపాలి. You have got to show gratitude to the mother. తల్లులకు గౌరవాన్ని అందించాలి. You have got to give respect to the mother. తల్లులకు సేవ చేయాలి. You have got to serve the mother. తల్లి ప్రేమ చేతనే పుత్రుడు సద్విద్యలను కూడా గడుపుతున్నాడు. It's because of the love of the mother that the son becomes great and eminent. ఈనాటి పిల్లలు ఎందు కానీ లేక పెద్దలు ఎందు కానీ దైవత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తూ ఉంటుండాలి. Whether the children or the elders, divinity is not imminent. ఈ దివ్యత్వానికి మూల కారణం ఎవరు? Who is responsible for this divinity within? తల్లులే. It is the mother alone. ఆనాడు నవమాసములు మోసినటువంటి ఒక తల్లి, అనేక కష్టములకు నష్టములకు గురి అయినటువంటి తల్లి తన జీవితంలో త్యాగం చేసి పుత్ర అభివృద్ధిని కోరుతూ వచ్చారు. The mother who has borne you for 9 months, who has faced all the difficulties and the tribulations, and then afterwards given birth to you, you owe your existence to the mother. ఇలాంటి పవిత్రమైనటువంటి భారతదేశం నందు పుట్టి భారతీయులమని పేరు పొంది భారత బిడ్డలుగా రూపొందింపజేసుకొని మనం భారత యొక్క సంస్కృతికి అత్యంత దూరమైపోతున్నాము. We are going further and further away from the tradition of Bharat, having been born in Bharat, the sons of Bharat, and living in Bharat. భారతీయ సంస్కృతి పవిత్రమైనటువంటిది, We have forgotten the culture of Bharat. నిస్వార్థమైనటువంటిది, It is full of sin. నిర్మలమైనటువంటిది. It is selfless. It is pure. ఇలాంటి పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని మనం ఈనాడు గుర్తించడానికి కూడా ప్రయత్నించడం లేదు. We are not even making a try to recognize this pure culture of Bharat. ఏనాడు భారతీయ సంస్కృతిని బాలుడైనటువంటి వారు బాలికలైనటువంటి వారు గుర్తించరో ఆనాడే దేశం సౌభాగ్యమై వర్ధిల్లుతుంది. It's only when the day when the young boys and girls recognize this greatness of the holiness of Bharat, then ఉత్తమ స్త్రీ only పురుషుడైనటువంటి ఒక దేశము a land which doesn't have great and good men, సౌభాగ్య దేశం కానేరదు. it can never have prosperity. ఎప్పటికి కూడా సౌభాగ్య దేశం కానేరదు. It can never have prosperity. కనుకనే ఉత్తమ స్త్రీ పురుషులు ఈ దేశంలో ఉద్భవించాలి, అభివృద్ధి గాంచాలి. So in this land should be born great men and women, and they should bring about కనుకనే ఈ prosperity. విద్యా సంస్థలన్నీ కూడా ఈ ఉద్దేశంతో స్థాపించినటువంటివి. So these educational institutions have been instituted only for this purpose. ఉత్తమ స్త్రీ పురుషులుగా ఉత్తీర్ణులుగా కావడం నిమిత్తమై నేను ఈ సంకల్పాన్ని సంకల్పించుకున్నాను. I will that out of these institutions should come great boys and కానీ girls. తల్లులను మీరు ఏమాత్రం కూడా మరవకూడదు. Do not forget your mothers. ఈనాడు లోకములో దుర్మార్గుడైనటువంటి కుమారుడైనా ఉన్నాడు కానీ దుర్మార్గురాలైన తల్లులు లేరు. In the world today there can be a wicked son, but never a wicked mother. అట్టి పవిత్రమైనటువంటి తల్లులు మీకు ఎన్ని విధమైనటువంటి యొక్క శక్తిని అందిస్తూ వచ్చారు. So such pure mothers have given to you so much of strength. నీ అన్నము, Your food, నీ తెలివితేటలు, your నీ intellect, శక్తి, your power, నీ your strength, సామర్థ్యములు your అన్ని కూడా intelligence. తల్లి అందించినటువంటివే. All this your mother has given to దీనిని you. అప్పుడు పిల్లలకు నేను చెప్తుంటాను. I keep telling the children off and on. మీ బ్లడ్, మీ దుడ్డు, మీ ఫుడ్, మీ యొక్క శక్తి అంతా కూడా తల్లి యొక్క ప్రభావమే. So the mother has given you your blood, your food, and your head, and everything possible. కనుక ఇట్టి తల్లి త్యాగం చేసినందుకు మీరు తల్లికి ఏమాత్రం మీరు కృతజ్ఞత చూపుకుంటున్నారు. For a mother who has sacrificed so much for you, what is the gratitude you're offering ఈ her? కృతజ్ఞతను మాత్రం మనం మర్చిపోతున్నాం. We are forgetting the gratitude. ఎక్కడి నుంచి వచ్చింది ఈ దేహము? Where has this body ఎవరు come? పెంచి పెద్ద చేశారు? Who has fostered and nourished it and made ఎవరు it? నా క్షేమాన్ని వెతుకుతూ ఉన్నారు? Who is that who has cared for my welfare? ప్రాణాన్ని కూడా నువ్వు త్యాగం చేసి నన్ను అభివృద్ధి గావించింది తల్లియే. The mothers who have been able to lay down their lives for కాబట్టి the తల్లి ప్రేమను welfare. మనం మనవకూడదు. We should never forget the love of the mother. ఈ తల్లి ప్రేమను మర్చినటువంటి వ్యక్తియే కానేరదు. The man who forgets the love of the mother is not a man కనుక at all. మొట్టమొదట తల్లిని ప్రేమించాలి, So first and foremost, love your mother. తర్వాత తండ్రిని ప్రేమించాలి. Then love your father. తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవం కడారి వాడిగా తీసుకున్నాడు. So father, mother, teacher, and God. God comes the last. తల్లి తండ్రిని చూపుతుంది, The mother shows the father. తండ్రి గురువుని చూపుతాడు, The father shows the guru. గురువు దైవాన్ని చూపుతాడు. Guru shows
the God. కనుకనే తల్లి తండ్రి గురువు అనేటువంటిది పెట్టడానికి ఈ విధమైనటువంటి యొక్క స్థానములు మనం ఉత్తమమైనట్టుగా మనం భావించాలి. So these are exalted statuses we have given to them. ఈనాడు Today, తల్లుల యొక్క దినంగా మనం భావిస్తూ వచ్చాం. we are thinking that this is the day of the mother. లేడీస్ డే అన్నారు. Ladies' Day, we call అనగా it. స్త్రీల యొక్క పవిత్రమైనటువంటి యొక్క పర్వదినము అని. We call it a holy day. అనాది కాలం నుండి భారతదేశం నందు తల్లులను కూడాను దైవ స్వరూపకంగా విశ్వసిస్తూ పూజిస్తూ వచ్చారు. From time immemorial in ancient Bharat, mother becomes almost synonymous కనుకనే with God. దుర్గా సరస్వతి వీరందరూ కూడాను తల్లి యొక్క సమానమే. So Durga, Saraswati, the goddesses, they are synonymous with the వారికి వేరు mother. వేరు పేర్లుగా పెట్టుకొని తల్లి యొక్క రూపాన్ని వారు నిర్మిస్తూ వచ్చారు. They might have different forms, but they are considered as mothers. ఈ యొక్క స్త్రీ సంబంధమైనటువంటి యొక్క భావమును మనం అలక్ష్యం గావిస్తున్నాము. We are just trying to belittle the name of the... స్త్రీలంటే కేవలం వంటింట్లో పనిచేసేటువంటి ఒక వర్కర్స్ మాదిరి మనం విశ్వసిస్తున్నాము. We think that a woman is merely a worker in the kitchen. కాదు కాదు. It's not so. చదువుకోవచ్చును, You can- ఉద్యోగాలు చేసుకోవచ్చును, You can study, you can get educated, మేధాశక్తిని పెంచుకోవచ్చును. you can pursue a job and Kani- increase your intelligence. ఇంటి గృహస్థత్వంలో మాత్రం మర్చిపోకుండా చూసుకుంటుంది ఈ తల్లి. But the mother doesn't forget the home and she looks after the home. ఆలు మగలు ఇరువురు ఆఫీసులకు పోవా, If both husband and wife go to the office, వంట ఇంటిని దుద్దు వంతలేరి who is the one who looks after the kitchen affairs? పుస్తకాలు చేపట్టి పురుషుల వలె పోగా If she takes the book in her hands and goes like తమ a man, పుత్రులకు నేర్పు తల్లులేరి who are the mothers who can teach their తమ children? బిడ్డలకు ఎవరు నేర్పుతున్నారు? Who is teaching their మొట్టమొదటి children? తమ బిడ్డలకు తాము నేర్పుకొని తరువాత ఇతరులకు నేర్పడానికి ప్రయత్నిస్తున్నారు. The mothers first teach their children and then only teach the other children. తల్లులు ప్రతి దానికి కూడా ముందంజ వేస్తున్నారు. Mothers are stepping forward for everything. ఆధ్యాత్మిక మార్గం నందు కూడా నువ్వు తల్లులే దీనికి దారి చూపుతున్నారు. It is in the spiritual field also the mother it is that shows the way. కనుక ప్రతి పవిత్రమైనటువంటి కార్యములకంతా కూడా తల్లులే దీనికి మూల కారణము. For all holy acts, mother is the chief cause. ఇట్టి తల్లులను మనము ఏనాటి కూడా వరువరాదు మరువరాదు. We should never forget such mothers. ఈ విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని నిరూపించే నిమిత్తమై నేను కూడా ఇంతవరకు కూడాను సమాధికి ప్రతి పుట్టిన పండుగ కూడాను సమాధికి పోయి వచ్చేటువంటి వాడిని. So that is why, to demonstrate this principle, I used to go every birthday to the సాయిబాబానే samadhi. ఇంత చూపుతున్నాడు కాబట్టి మనం కూడా దాన్ని ఆచరించాలి అనేటువంటి ఒక సద్భావం కలిగే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి సన్మార్గంలో ప్రవేశిస్తూ వచ్చాను. To inculcate in people this good feeling that even Sai Baba is going to the samadhi of his parents, I have undertaken this task. కనుక మనం ప్రతి ఒక్క వ్యక్తిని కూడాను తల్లిని మనం నిరంతరం కూడాను ఆచరించాలి, ఆనందించాలి, అనుసరించాలి, పూజించాలి, గౌరవించాలి. We should worship, adore, love and give everything possible to the mother. ఈనాడు ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి భావములు ప్రతి మానవుని హృదయం నందు కూడాను అభివృద్ధి గావించే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి యొక్క స్త్రీ డే అనగా స్త్రీలకు ప్రధానమైనటువంటి యొక్క దినంగా విశ్వసించాను. So I have initiated this Ladies' Day so that I can inculcate in everybody this reverence, this respect and love for the కేవలం mother. నవంబర్ 19th ఒక దినం మాత్రమే కాదు, కొన్ని రాష్ట్రాల లోపల ప్రతి నెల 19వ తేదీ కూడా ఈ యొక్క పండుగలు గావించుకుంటున్నారు. It is not only November 19th, but in some states, every month, the 19th day is celebrated as ఎలాంటి Mother's Day. పవిత్రమైనటువంటి యొక్క సమయం కానీ లేక అపవిత్రమైన సమయం నందు కానీ తల్లిని మాత్రం ఏ మాత్రం కూడా విడువకూడదు. Whatever may be the circumstances, good or bad, we should never forget the mother. కానీ కలి ప్రభావం చేత But because of the Kali, ఈ ఆధునిక influence, యుగం చేత తాము గొప్ప విద్యావంతులైపోయి because they have become great, గొప్ప చదువులైపోయి knowledgeable people, they have గొప్ప studied a పదవులు lot, తెచ్చుకొని because they have got good తల్లులంటే jobs, కేవలం ఒక వంట మనిషి మాదిరి భావించుకుంటున్నారు. they think the mother is only a person who has to వంట cook. మనిషిగా భావించుకున్నా కూడా పర్వాలేదు, Even if you think that she's a ఒక mere సర్వెంట్ cook, గా కూడా చూస్తున్నారు. but it's terrible that they view the mother ఇది as వాళ్ళ servants. ఎన్ని జన్మల యొక్క కర్మమో ఇది. This is the karma, the back beyond. కనుక పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తల్లిదండ్రులను సంతోష పెట్టండి. So boys and girls, స్వామికి ఏది Happiness. సంతోషమని మీరు ప్రశ్న వేయకండి. don't ask Swami what gives him తల్లిదండ్రులు happiness. సంతోష పెట్టడమే నాకు సంతోషం. Give happiness to the parents and I am happy. నాకు ఏది అక్కర్లేదు. I do not want anything. వాళ్ళను సంతోష పెట్టినప్పుడు నేను సంతోషిస్తాను. When you make your parents happy, I am happy. కనుక Therefore, మీరు ఈ విధమైనటువంటి యొక్క భావములు అభివృద్ధి పరచుకొని పవిత్రమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మీరు జగత్తు కూడా చాటాలని నేను ఆశిస్తున్నాను.
Try to increase such type of holy thoughts and become illustrious examples for the world and disseminate these values. ఈ విధమైనటువంటి యొక్క భావాలు దినదిన అభివృద్ధి గావించుకొని స్వామి తృప్తి కోసం మీరు పోనక్కర్లేదు. తల్లిదండ్రుల తృప్తిని మీరు విశ్వసించండి. Every day increase and foster these thoughts. Do not merely ask for the fulfillment of the వారికి satisfaction of ఏమైనా Swami. ఇష్టం లేకపోతే మీరు దాన్ని చక్కగా దాన్ని సరైన రీతిలో వారిని ఒప్పింపు చేయడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి. Try to make an effort to make things that are, even if they have gone ఎక్స్ప్లెయిన్ wrong, చక్కగా చేయండి. even if they have gone wrong, to set them right and make your ఎక్స్ప్లెయిన్ parents. చేస్తే వారు కూడా ఆనందిస్తారు. Explain to them and they will feel happy. కానీ అట్లా ఎక్స్ప్లెయిన్ చేయకుండా నేను రాను అని కఠినంగా మాట్లాడితే వాళ్ళకి ఏమి అర్థం అవుతుంది పాపం. Without explaining, if you say, no, I won't come, how will the parents శాంతమును understand? సంపాదించుకోండి. Try to be calm. ఓపిక చేత వాళ్ళు చెప్పినవన్నీ వినండి. Try to listen to whatever they say. కట్టగడపటికి నీవు వారికి తగినటువంటివి ఎక్స్ప్లెయిన్ చేసి వారిని అంగీకరించినట్టుగా చేయండి. Then try to explain to them and ultimately they will come to understand ఈ you. విధమైన యొక్క పవిత్రమైన భావాలు మీరు పెంచుకున్నప్పుడే సాయ సంస్థలో చదివినటువంటి ఒక ఆదర్శాన్ని మీరు జగత్తుకు చాటగలరు. Try to increase such holy thoughts. It's only then those of you studying in Sai institutions can disseminate these thoughts in the world. భవ భయహరణ వందిత చరణ భవ భయహరణ వందిత చరణ జయ రాధ జయ మాధవ జయ రాధ జయ మాధవ చౌరీ మంగళ చరణ కలిమల దహన మంగళ చరణ కలిమల దహన నారాయణ కేశవ హరి నారాయణ కేశవ జయ మాధవ చౌరీ జయ జయ రాధ జయ మాధవ చౌరీ జయ భవ భయహరణ వందిత చరణ భవ భయహరణ వందిత చరణ చౌరీ జయ రాధ జయ మాధవ చౌరీ జయ భవ భయహరణ వందిత చరణ భవ భయహరణ జయ రాధ జయ మాధవ చౌరీ జయ రాధ జయ మాధవ